ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నాగార్జున సోలో హీరోగా కనిపించి చాలా కాలమే అవుతుంది. కూలీ కుబేరలో నెగటివ్ షేడ్స్ సైడ్ క్యారెక్టర్స్ కు పరిమితమైన కింగ్ నుండి సాలిడ్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ఇప్పటి వరకు 99 మూవీస్ కంప్లీట్ చేసిన నాగార్జున తన 100వ సినిమాను సెట్ చేశారు. కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ కింగ్ ని డీల్ చేయబోతున్నాడు. మన్మధుణ్ణి రా కార్తిక్ ఎలా చూపించబోతున్నాడు? ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నాడా? సెంచరీ ఫిల్మ్ ఉందన్న మాటే గాని పోస్టర్ గాని పూజా సెరమనీ ఫోటోస్ గాని కాన్సెప్ట్ వీడియో గాని పంచుకోలేదు నాగార్జున. తన కొలీగ్స్ చిరు వెంకటేష్ల హడావుడి చూసి తమ హీరో సైలెన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు కింగ్ ఫ్యాన్స్. సినిమా మొదలైందో లేదోనని టెన్షన్ తీసుకోగా రీసెంట్లీ క్లారిటీ ఇచ్చేశాడు తమిళ్ డైరెక్టర్ రా కార్తిక్. రా కార్తిక్ రీసెంట్ ఫిల్మ్ మేడ్ ఇన్ కొరియా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున 100వ మూవీ స్టార్ట్ అయిందని చెప్పాడు రా కార్తిక్. అదే టైంలో ఆయన్ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడో రివీల్ చేశాడు యంగ్ డైరెక్టర్. శివ, రక్షకుడు, కూలీలో సైమన్ లాంటి నాగార్జున స్టైలిష్ క్యారెక్టర్స్ ఇందులో డిజైన్ చేశాడట. డిఫరెంట్ గెటప్స్ ఉంటాయని వెల్లడించారు. తన మైల్ స్టోన్ మూవీకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ను కాదని తమిళ దర్శకుడికి, అది కూడా నితం ఒరు వానం అని తెలుగులో ఆకాశం పేరుతో డబ్బైన మూవీ తప్ప మరో సినిమా చేయని రా కార్తిక్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇదే విషయంపై రా కార్తిక్ కూడా కాస్త డౌట్ పడి కింగ్ని అడిగితే ఆ ప్రాజెక్ట్ చేయడం తనకు ఓకేనని చెప్పారట. ఇతర ఇండస్ట్రీ దర్శకులు తెలుగులో సినిమా చేయాలనుకుంటే నాగార్జున ఫస్ట్ చాయిస్ అయ్యారన్న రా కార్తిక్ మణిరత్నం, గీతాంజలి, ప్రియదర్శన్, నిరీక్షణ సినిమాలను చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇక ఈ మూవీ గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుంది టీం. ఇక 100వ సినిమాలో టబు కీ రోల్ ప్లే చేస్తూ ఉండగా కర్ణాటకలో పెరిగిన తమిళ అమ్మాయి సుస్మితా భట్ వన్ ఆఫ్ ది హీరోయిన్స్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకు లాటరీ కింగ్ 100 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విఎఫ్ఎక్స్ తరహా యాక్షన్ సన్నివేశాలు ఉండవని, ప్రేక్షకులు కోరుకుంటున్న రియల్ ఫైట్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని గతంలో ఓసారి నాగ్ వెల్లడించారు. ఈ లెక్కన కింగ్ ఈజ్ బ్యాక్ కాబోతున్నట్లేనా? కూలీలో లోకేష్ కనకరాజ్ నాగ్ ఇమేజ్ డ్యామేజ్ చేయగా రా కార్తీక్ ఆ గాయాల తాలూకా గుర్తులను చెరిపేస్తాడా?